ఇదివరకు ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది సర్వరోగ నివారణ జెండా తెలిసిమాత అని. మేము నవ్వుతూ అనుకునేవాళ్ళం. సర్వరోగాలకి పోయేటట్టయితే డాక్టర్లు ఎందుకు వీళ్ళందరూ ఎందుకు జెండా తెలిసిమాత వాడేస్తే సరిపోద్ది కదా, ఏంది దిక్కుమాలిన ప్రకటనలని. మన దేశంలో ప్రకటనలకు అదుపు ఏముండదు, హద్దు బొద్దు ఏముండదు. పాపం ఆయన ఎవరో పతంజలి లాంటి వాళ్ళని అయితే కనుక కోర్టుకు పిలిచి క్షమాపణలు చెప్పించి పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు కూడా వేపిస్తారు. అదే మా పళ్ళ పొడి మా పేస్ట్ వాడితే కనుక పళ్ళు దగదగా మెరుస్తాయి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. మీకు అసలు పంటికి ఏ జబ్బు రాదని చెప్పేటటువంటి వాళ్ళు. మా సబ్బు వాడితే కనుక సూపర్ సౌందర్యం వస్తుందని చెప్పేవాళ్ళు. ఏం కాకపోవట్లేదే మరి, అవన్నీ పచ్చి మోసాలు కదా. మరి వాటిని కోర్టులు ఎందుకు పట్టించుకో అర్థం కాదు. దీంట్లో అయితే పదే పదే పతంజలి వాళ్ళని నానా హింస పెట్టి కంప్లైంట్ పెట్టి ఏదో వాళ్ళ మీద పిలిచి వాళ్ళ చేత క్షమాపణ చెప్పించారు. అలాగే రకరకాలైన హాస్పిటల్ దగ్గర పెడుతుంటారు బోర్డు, మా దగ్గర ఈ ట్రీట్మెంట్లు ఉన్నాయి ఆ ట్రీట్మెంట్లు ఉన్నాయి. అట్లాగే అనుకోవచ్చు కదా వాళ్ళని, లేదు నడుస్తుంది. ఒక్కొక్క రకం ఒక్కొక్కటి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఏంటంటే సర్వ సమస్యల పరిష్కారిని అన్నటువంటి రూట్లో నమ్మేస్తున్న వాళ్ళు, ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్త అయినటువంటి సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు, గూగుల్ బాస్. ప్రపంచం అంతా కృత్రిమ మీద మంత్రం చెప్పిస్తున్నటువంటి వాళ్ళు జనాలను జాగృతం చేస్తూ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ హితబోధ చేశారు. అపార డేటాను విశ్లేషించి సమాధానం ఇచ్చినంత మాత్రం కృత్రిమ మీద చెప్పే ప్రతి అంశాన్ని గుడ్డిగా నమ్మొద్దని హెచ్చరించారు. బ్రిటన్ చెందిన బీబీసీ వార్తా సంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాల మీద మాట్లాడారు. కృత్రిమ మీద వ్యవస్థలు సైతం తప్పులు చేస్తాయి, తప్పుడు సమాధానాలు అందించే ఆస్కారం ఉంది. అందుకే వినియోగదారులు పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా ఇతరత్ర ప్రత్యామ్నాయాలను సమాచారాన్ని వెతకాలి, సమాచారాన్ని పోల్చి చూసుకోవాలి. మా ఖచ్చితత్వంపై నమ్మకంతో వినియోగదారులు గూగుల్ సెర్చ్ని ఆశ్రయిస్తున్నారు. అయితే దీంతోపాటు గూగుల్ మరెన్నో ఉత్పత్తులను అందిస్తుంది. అయితే మీరు ఏదైనా సృజనాత్మకంగా రచించాలనుకుంటే అందుకోసం ఇతరత్ర టూల్స్ కూడా ఉన్నాయి. కేవలం ఒక ఏఐ మీదనే గుడ్డిగా ఆధారపడద్దని చెప్పారు. మే నెలలో గూగుల్ ఏఐ మోడ్లో సొంతగా జెమినీ చాట్ బాట్ని తీసుకొచ్చింది. వీళ్ళంతవరకు అత్యంత ఖచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ మేరకు జెమినీ చాట్ బాట్ సృష్టించాం. అయినా సరే ఇందులోనూ తప్పులు దొల్లే వీలు ఉంటుంది. అందుకే కేవలం ఒక ఏఐ సాంకేతికతను గుడ్డిగా అనుసరించడం తగదని చెప్పుకొచ్చారు. ఏ రంగంలోని పెట్టుబడులకు వరద పారుతుంది, ఇది కొంతకాలం స్తబ్దుగా మారి ఏఐ బుడగ పేలుతుందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏ రంగంలో పెట్టుబడులపై ప్రతి కంపెనీ అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే మార్పు అనేది సహజం. ఒకవేళ ఏఐ బబుల్ అనేది పేలితే దాని ప్రభావం ప్రతి కంపెనీ మీద ఉంటుంది. ఇందులో గూగుల్కి ఎట్లాంటి మినహాయింపు లేదని చెప్పుకొచ్చారు.